మీకు బుజ్జి బ్రెయిన్ అనేది ఒరిజినల్గా 3D ప్రింటింగ్ చేసేప్పటికి 200 గ్రామ్స్ వచ్చింది. నేను షాక్ అయిపోయాను. బేసికల్గా బుజ్జి సడన్గా ఇట్లా తిరగాలంటే చాలా వెయిట్ తక్కువ ఉండాలి. సో దాని తర్వాత ఆదర్శ్ ఏం చేద్దాం, నాకు వెయిట్ తక్కువ కావాలంటే రోటో మోడలింగ్ చేద్దాం అన్నాడు. రోటో మోడలింగ్ అనగానే అది లైక్ ఓ గ్రేట్ అనుకున్నాను. ఆ డైరెక్టర్ వేలు గారు లైట్ మెటీరియల్ కావాలంటే ఆయన ముంబై నుంచి లైట్ మెటీరియల్ తెప్పించారు అనమాట. సో ఆ రెండు మిక్స్ చేస్తే ఒక 1 మినిట్లో హార్డ్ అయిపోతుంది అనమాట. సో రోటో మోడలింగ్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఈ ఫ్లాస్క్ ఉంది, లిక్విడ్ అనేది దీని లోపల పోసి ఇలా తిప్పితే సర్ఫేసెస్కి అంటుకుంటుంది. ఈ ప్రాసెస్ ఎంత ఉపయోగపడిందంటే మేము మోల్డింగ్ డై తయారు చేసిన తర్వాత ఫస్ట్ ఒక 5 గ్రామ్స్ మెటీరియల్ తీసుకుని ఇలా రోటో మోల్డింగ్ చేశాను అనమాట. సో ఇది బుజ్జి బ్రెయిన్ ఎట్లా లైట్ వెయిట్ చేసామనేది. ఇట్లా తిప్పుకున్న 5 గ్రామ్స్ చూశాను, స్ట్రెంత్ చూశాను, ఇంకొక 5 గ్రామ్స్ యాడ్ చేశాను, ఇంకొక 5 గ్రామ్స్ యాడ్ చేశాను, స్ట్రెంత్ చూసుకున్నాను. మొత్తం మీద 17 గ్రామ్స్కి 17 గ్రామ్స్కి బుజ్జి బ్రెయిన్ అనేది